ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి నుంచి మనకి ఫేజ్ 12 నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు నిన్న నుంచి స్టార్ట్ అయింది. సో దీనికి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి మీకు వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. దానికంటే ముందు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మీరు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కంపల్సరీ మీరు ఆ వీడియో చూసిన తర్వాత దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై చేసే ప్రయత్నం చేయండి. దానికంటే ముందు అందరికీ చెప్పే విషయం ఏంటి అంటే, మీరు ఇంకా మన ఛానల్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కనుక టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదనుకుంటే మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి టైప్ చేసినా కూడా మన ఛానల్ వస్తుంది. సో అందులో చాలా రకాల ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి అందులో జాయిన్ అయితే అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాయిన్ అయితే అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. సో మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి అని చూసుకున్నట్టయితే, మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇచ్చాను. లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ఎస్సి పోస్ట్ 12 అంటే ఈ రకంగా అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించింది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారం అంతా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ఇక దీనికి అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఫిబ్రవరి 26 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 18 వరకు అయితే ఉంది. ఇక దీనికి అప్లికేషన్ ఫీ అన్నిటి గురించి నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి అప్లికేషన్ గురించి చూసుకున్నట్టయితే ముందుగా అయితే మనకు ప్రజెంట్ కొత్త వెబ్సైట్ వచ్చింది. కొత్త వెబ్సైట్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే దాని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్తాను. ఈ వీడియోలో కూడా నేను చెప్తాను. గత వీడియో కూడా సపరేట్గా కూడా చేశాను. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. దీంట్లో కూడా నీకు అర్థమవుతుంది. అయితే ఇంతకుముందు ఎవరైతే ఎస్ఎస్సిలో మీరు అప్లై చేసిన వాళ్ళు ఉంటారో సో అదంతా పోయింది. ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది కొత్త వెబ్సైట్. ఈ కొత్త వెబ్సైట్లోనే మీరు కొత్తగా ఓటీఆర్ చేసుకోవాలంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఏ ఒక్క నోటిఫికేషన్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో గత వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఇక పనిచేయదు. అందులో ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే రావన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ చెప్పిస్తుంది కదా, క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ లేదు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీకు రిజిస్టర్ నవ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ యొక్క రిజిస్టర్ నవ్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా వన్ టైం సంబంధించినటువంటి పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కింద కంటిన్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. ఫస్ట్ చూసుకున్నట్టయితే డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా కింద మీకు ఆధార్ కార్డ్ నెంబర్ రాసేయండి. దాంతోపాటు ఇక్కడ వెరిఫై దగ్గర కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ రాసేయండి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు క్యాండిడేట్ నేమ్ అన్నమాట. ఇక్కడ మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీ పేరు ఉంటుందో సేమ్ అంతే రాయండి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మీ పేరు అయితే రాయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద హ్యావ్ యూ చేంజ్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది నో మీనే క్లిక్ అయితే చేయండి. సో దీని ఎస్ మీద మాత్రం క్లిక్ చేయకండి, అలానే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జెండర్ అన్నమాట. జెండర్ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర కూడా మళ్ళీ సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. 10th క్లాస్ మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ పక్కన మీకు ఇయర్ కనిపిస్తుంది కదా, ఆ ఇయర్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ ఇయర్ మీ యొక్క ఇయర్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ ఆటోమేటిక్లీ ఇక్కడ మంత్ ఇక్కడ క్లిక్ చేశారంటే స్క్రోల్ అవుతూ ఉంటుంది. మంత్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ మీద క్లిక్ చేయండి. ఈ రకంగా అయితే వస్తుంది. అదేవిధంగా వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అంతే. వెరిఫై దగ్గర కూడా అలానే క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అనమాట. 10th క్లాస్ మెమో ప్రకారం ఇవ్వండి. ఇక్కడ కూడా మీ ఫాదర్ నేమ్ రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ మదర్ నేమ్ అన్నమాట. మదర్ నేమ్ ఇక్కడ కూడా వెరిఫై దగ్గర కూడా మదర్ నేమ్ రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెట్రికులేషన్ 10th అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క యూనివర్సిటీ అడుగుతుంది. ఇక్కడ యూనివర్సిటీ దగ్గర జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఏపీ వాళ్ళైతే కనుక బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అని, ఒకవేళ తెలంగాణ వాళ్ళు అయితే కనుక బోర్డ్ ఆఫ్ సెకండరీ ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. దాని మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ మెమో మీద ఉంటుంది, మీ సర్టిఫికేట్ 10th క్లాస్ మెమో ఏదైతే ఉందో దాని మీద ఉంటుంది. చూసి దాని ప్రకారమే రాసేదండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వెరిఫై దగ్గర కూడా అడుగుతుంది. వెరిఫై దగ్గర కూడా మీ యొక్క బోర్డ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ రూల్ నెంబర్ ఉంది కదా, రూల్ నెంబర్ దగ్గర మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అది రాయండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ హాల్ టికెట్ నెంబర్ని రాసేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు 10th క్లాస్ని మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరాన్ని ఇక్కడ రాసేసేయండి. ఓకేనా, మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ వెరిఫై దగ్గర కూడా ఇవ్వండి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఏంది, మీరు 10th చదివారా, ఓన్లీ మీరు 10th మాత్రమే చదివితే మెట్రికులేషన్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ కూడా చదివితే ఇంటర్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ తర్వాత ఒకవేళ డిప్లొమా చదివితే డిప్లొమా క్లిక్ చేయండి. ఒకవేళ డిగ్రీ చేస్తే కనుక గ్రాడ్యుయేషన్ మీద పెట్టండి. బీటెక్ చేసినా డిగ్రీ చేసినా ఏం చేసినా కూడా గ్రాడ్యుయేషన్ మీద పెట్టండి. ఎంతకంటే ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ చేస్తే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టండి. సో నార్మల్ మీరు ఏం చదివి ఉన్నారు, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి.
వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అలానే పెట్టేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అనమాట. మీ మొబైల్ నెంబర్ జాగ్రత్తగా ఇవ్వండి, వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, పైన మొబైల్ నెంబరు, కింద ఈమెయిల్ ఐడి వర్కింగ్లో ఉన్నాయి మాత్రమే ఇవ్వండి. ఇక్కడ పక్కన సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది. ఆ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ అడిగారు కదా, ఇక్కడ అడిగిన దగ్గర ఎంటర్ అయితే చేసేసేయండి. మొబైల్ తడిగితే మొబైల్ దగ్గర, అదేవిధంగా ఈమెయిల్ తడిగితే ఈమెయిల్ దగ్గర ఎంటర్ అయితే చేసేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత పక్కన వ్యాలిడేట్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ విధంగా వెరిఫై అయిపోతుంది. మీరు ఈమెయిల్కి పంపించింది ఒక్కోసారి స్పామ్లో కూడా రావచ్చు. మీరు ఒకసారి స్పామ్లో కూడా చెక్ అయితే చేయండి. ఒకవేళ ఇన్బాక్స్లో లేకపోయినా స్పామ్లోనే కంపల్సరీ ఉంటుంది. సో అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. అయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి కింద కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కూడా, మీరు ఒకసారి చదవండి. అదేవిధంగా కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సైన్ ఇన్ మీద క్లిక్ అయితే చేయండి. అయితే మరి పాస్వర్డ్ చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మీ యొక్క పాస్వర్డ్ కూడా ఉంటుంది. సో వాటిని ఎంటర్ అయితే చేసేసేయండి. మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ని మీరు ప్రజెంట్ చేంజ్ చేసుకోవాలి. సో మీకు ఇందాక వచ్చినటువంటి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా న్యూ ఒక పాస్వర్డ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ న్యూ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు ఇక్కడ చెప్పారు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మినిమం 8 లెటర్స్ ఉండాలి, ఒక స్మాల్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, దాంతోపాటు ఒక ఆల్ఫాబెట్ కూడా ఉండాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఈ రకంగా పాస్వర్డ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర రాయాలి, దాంతోపాటు కింద కన్ఫర్మ్ దగ్గరకు రాయండి. మినిమం 8 లెటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. రాసేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టు సెక్యూరిటీ క్వశ్చన్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదో ఒకటి సెక్యూరిటీ 1 అని చెప్పేసి ఉంది, ఆప్షన్ 1 దగ్గర క్లిక్ చేసి వాట్ సిటీ వేర్ యూ బోర్న్ అని చెప్పేసి ఉంది. అదేవిధంగా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అని, అదేవిధంగా వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ అని చెప్పేసి ఉంటుంది. ఏదో ఒకటి ఇందులో ఉన్నటువంటి ఏదో ఒక క్వశ్చన్ అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ అని చెప్పేసి ఉంది. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. దాన్ని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ నేను ఇక్కడ రాస్తాను. అదేవిధంగా క్వశ్చన్ 2 అని చెప్పేసి ఉంది. క్వశ్చన్ 2 దగ్గర నెక్స్ట్ ఇంకొకటి తీసుకోండి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అని, అదేవిధంగా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్ అని, అదేవిధంగా వాట్ సిటీ వేర్ యూ బోర్న్ అని చెప్పేసి ఉంది. సో నేను ఇక్కడ మీరు ఎక్కడ పుట్టారు, ఏ సిటీలో పుట్టారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. సో దాని మీద సెలెక్ట్ చేసుకొని నేను ఎక్కడ పుట్టానో విలేజ్ పేరు అయితే రాసేస్తాను. సో ఈ రకంగా 2 క్వశ్చన్స్ అయితే పెట్టుకోండి. 2 క్వశ్చన్స్ పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ రాయండి. రాసేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఎందుకు అంటే రేపటి రోజు మీరు ఒకవేళ మీ పాస్వర్డ్ని మీరు మర్చిపోతే కనుక పాస్వర్డ్ని రీసెట్ చేయాలి అనుకున్నా కానీ మీకు అది ఉపయోగపడుతుంది అనమాట సెక్యూరిటీ క్వశ్చన్ పర్పస్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా వీటిని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే పాస్వర్డ్ క్రియేటర్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అవుతుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో దాంతోపాటు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ కొట్టేసి ఇంకోసారి మీరు జస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఈ రకంగా మీకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ అడిషనల్ డీటెయిల్స్ అన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ చూసుకునేది మీ కేటగిరీ అనమాట. మీ కేటగిరీ ఏంటో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నేషనాలిటీ దగ్గర మీ యొక్క నేషనాలిటీని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇండియన్ అని చెప్పేసి ఉంది, సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంది, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషన్ అని చెప్పేసి అది వదిలేసిన అవసరం లేదు. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని ఉంది. ఇదేంటి అంటే మీ యొక్క పుట్టుమచ్చ ఎక్కడ ఉందో అని చెప్పేసి మీ 10th క్లాస్ మెమోలో ఉంటుంది, అది చూసి రాయండి. ఒకవేళ మీకు ఎటువంటి మచ్చ లేకపోతే కనుక NA అని చెప్పేసి పెట్టేసండి. NA నాట్ అవైలబుల్ అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ చూసుకున్నది మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఎస్ మీద, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ మీద క్లిక్ చేస్తే కనుక అది ఏ టైప్ కూడా మీరు కింద ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏం కాకపోతే నో మీద క్లిక్ అయితే చేసేసేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క అడ్రస్ అన్నమాట. మీ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, దాంతోపాటు మీ మండల్ రాసేయండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు మీ యొక్క పిన్ కోడ్ని అయితే రాయండి. అదేవిధంగా పైన ఇచ్చినటువంటి అడ్రస్, ఇక్కడ పైన మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. అంటే మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే కనుక మీరు ఎస్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ కింద పేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ వేరైతే కనుక మీ ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ పైన రాయండి, మీ పర్మనెంట్ అడ్రస్ కింద రాసేసేయండి. సో అందరికీ మాక్సిమం సేమ్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ అయితే చేసేసేయండి.
రాసేయండి. సో అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా సక్సెస్ అని వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ అనమాట. ఇక్కడ అగ్రీ ఉంది కదా, అగ్రీ మీద బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి ప్రివ్యూ ఓటీఆర్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రివ్యూ ఓటీఆర్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో అన్ని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ పైన ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది కదా, ప్రింట్ మీద క్లిక్ అయితే చేయండి. ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ యొక్క పీడిఎఫ్ వచ్చేసి మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ డిక్లేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. సో ఈ డిక్లేర్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ డిక్లేర్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మనకు డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మీ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ డాష్ బోర్డ్ లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఉంటాయి, మీరు అన్ని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా చూసుకున్నట్లయితే మీకు లైవ్ ఎగ్జామినేషన్స్ అని కనిపిస్తున్నాయి, దాంతోపాటు అప్లికేషన్స్ అని కనిపిస్తున్నాయి, అదేవిధంగా అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ యొక్క లైవ్ ఎగ్జామ్ లో మనకు ఏమేమి నోటిఫికేషన్స్ ప్రెసెంట్ ఉన్నాయని చెప్పేసి కనిపిస్తున్నాయి అనమాట. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఎస్ఎస్సి ఫేజ్ 12 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంది. ఏ విధంగా అప్లై చేయాలని చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అప్లై మీద క్లిక్ అయితే చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఫిల్ ఫామ్ మీద క్లిక్ అయితే చేయండి. ఫిల్ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అని కనిపిస్తాయి. మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి మీ అన్ని డీటెయిల్స్ అని మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఉంటుంది లాస్ట్ లో నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ అయితే చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ అయితే వస్తుంది అనమాట. ఇది ఎక్స్ సర్వీస్ మెన్. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయ్యి ఎస్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఇవ్వండి. కాకపోతే నో మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ నో మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పోస్ట్ కు సంబంధించినటువంటి రిలేటెడ్ సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రీజియన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ రీజియన్ లో మీరు అప్లై చేయాలనుకుంటారు జాబ్స్ కి అని చెప్పేసి సెంట్రల్ రీజియన్ అని ఉంటుంది. అదేవిధంగా మనది సంబంధించింది సదరన్ రీజియన్ అని చెప్పేసి కూడా మీకు కింద కనిపిస్తుంది. డైరెక్ట్ దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేసేసిన తర్వాత దాని కింద చూసుకున్నట్టయితే మనకి పోస్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. పోస్ట్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ కోడ్ మీద క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటారో దాని మీద క్లిక్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీకు ఇక్కడ పోస్ట్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ పోస్ట్ కోడ్ అని చెప్పేసి చూసుకున్నట్టయితే ఒకటి కనిపిస్తుంది. ఈ పోస్ట్ కోడ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇదంట అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంట. ఈ రకంగా మీరు చెక్ చేసుకోవాలి. మెయిన్ ఏ పోస్ట్ ఉంది ఏంటి అని చెప్పేసి అన్ని చెక్ చేసుకోవాలి. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి కూడా గ్రాడ్యుయేషన్ అండ్ డిగ్రీ పైన ఉండాలి. ఒకవేళ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇస్తే కనుక దానికి సంబంధించినటువంటి జాబ్స్ కనిపిస్తాయి. ఇంటర్ ఇస్తే ఇంటర్కి లెవెల్, డిగ్రీ ఇస్తే డిగ్రీకి సంబంధించినటువంటిది ఆల్మోస్ట్ అన్ని రకాల జాబ్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి చూసుకొని ప్రతి ఒక్క దానికి మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే క్యాండిడేట్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ కూడా మీ యొక్క క్వాలిఫికేషన్ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఏ దానికి చేస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సమ్ అక్వైర్డ్ ఇవ్వండి అని చెప్పేసి దాన్ని అలానే వదిలేసేయండి. కింద చూసుకుంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ అని ఉంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇది. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటారో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అన్ని రకాల పోస్టులను చెక్ చేయండి. అన్ని రకాల పోస్టులను చెక్ చేసిన తర్వాత మీరు అప్పుడు ఆ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? మీకు 1-2 సార్లు చెప్తున్నా జాగ్రత్త వినండి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేస్తే కనుక తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీ క్వాలిఫికేషన్ దగ్గర పోస్ట్ ఏది ఉందో దానికి మాత్రమే మీరు ఎలిజిబిలిటీ అవుతారు, దానికి మాత్రమే మీరు అప్లై అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా కింద ఒక ఆప్షన్ ఉంది, డూ యూ పాసెస్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్. అంటే మీరు పైన చెప్పినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అంటే అడిగినటువంటి పోస్ట్కి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు అప్పుడు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. లేకపోతే కనుక నోనే పెట్టండి. నో పెట్టినా ఏం కాదు, నాట్ అప్లికేబుల్ పెట్టినా కూడా ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్ట్ అవునా కాదని చెప్పేసి చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ మీద పెడితే కనుక కింద మీకు డీటెయిల్స్ అడుగుతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి చూసుకొని మీరు పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్సెస్ అన్నమాట. మీరు ఎగ్జామ్ కి మీరు ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నా చూసుకోండి. మన ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ మనకు గతంలో ఎట్లా ఉండేనో సేమ్ టీమ్ అలానే ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అని చెప్పేసి ఉంటుంది. ఏపీ వాళ్ళకు కూడా విశాఖపట్నం, కర్నూలు అని చెప్పేసి చాలా చోట్ల ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ అయితే మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. దాంతోపాటు కింద చూసుకున్నట్లయితే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. మనం ఆల్రెడీ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో అక్కడ
నో పెట్టాం కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటిది చూపించదన్నమాట. దాంతోపాటు నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫిజికల్ లిమిటేషన్స్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏం కాదు కాబట్టి మీరు డైరెక్ట్గా నో మీద క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాల్సి వస్తే కనుక ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకోవాలి మీ కేటగిరీని ఏంటి అని చెప్పేసి. ఒకవేళ మీకు వాళ్ళు అడిగినటువంటి ఏజ్ కంటే మీకు కరెక్ట్ ఉంటే కనుక, వాళ్ళు అడిగినటువంటి ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత 30 నుంచి 28 ఉంది, 27 ఉంది, ఒక్కో పోస్ట్కి ఒక్కో రకమైనటువంటి ఏజ్ ఉంది. ఈ ఏజ్ మధ్యలో మీకు ఉంటే కనుక మీరు అప్పుడు ఇక్కడ నో మీద క్లిక్ అయితే చేయాలి. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఉంటే కనుక ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎక్స్ట్రాగా ఇస్తుంది కదా 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా 3 సంవత్సరాలు ఇస్తుంది కదా. ఒకవేళ మీరు ఇది వాడుకుంటే కనుక అప్పుడు మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత అది ఏ కేటగిరీలో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో అవసరం లేకపోతే డైరెక్ట్ గా మీరు ఇక్కడ నో ఉంది కదా, నో మీద క్లిక్ అయితే చేసేసేయండి. కరెక్ట్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, డైరెక్ట్ గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే మీకు డాక్యుమెంట్ అప్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఇది జాగ్రత్తగా వినండి. ఇది ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆప్షన్ కాదు, ఇప్పుడు ఆప్షన్ చేంజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే క్యాప్చర్ ఉంది కదా, క్యాప్చర్ లైవ్ ఫోటో మీద మీరు క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు అప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కానర్ ని మీరు స్కాన్ చేసినా కూడా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఆ అప్లికేషన్ ద్వారా కూడా మీరు మీ యొక్క ఫోటోని అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అల్లో అడుగుతుంది, అల్లో మీద క్లిక్ చేయండి. లైవ్ గానే మీకు అక్కడ కెమెరా వస్తుంది. ఆ కెమెరా ముందు మీరు ఏదైనా గోడ చాటు కానీ ఇట్లా గోడ వెనకాల కానీ ఇట్లా నిలబడాలి. నిలబడేసిన తర్వాత జాగ్రత్తగా మీరు సెల్ఫీ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి గ్లాసెస్ కానీ అలాంటివి ఏం పెట్టుకోకండి, నీట్గానే ఉండండి. డైరెక్ట్గా ఫోటో అయితే తీసుకోండి, లైవ్ ఫోటోని అయితే తీసుకోండి. ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది కదా, క్యాప్చర్ మీదనే మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నీట్గా చేయండి. అది క్యాప్చర్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క సేవ్ అండ్ నెక్స్ట్ మీద మీరు క్లిక్ అయితే చేసేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రకంగా కనిపిస్తుంది. ఇక్కడ అగ్రి ఉంది కదా, అగ్రి మీద క్లిక్ చేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయినట్టే. మీ అప్లికేషన్ ఇక్కడ ప్రింట్ ఉంది కదా, ప్రింట్ మీద క్లిక్ చేసి కూడా మీ యొక్క అప్లికేషన్ మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని ఉంటుంది. దానివల్ల మీరు ఏం టెన్షన్ పడకండి. సో ఈ రకంగా స్టెప్ బై స్టెప్ అప్లై అయితే చేయండి. జాగ్రత్త పడాల్సింది పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర, అదే విధంగా ఫోటోని అప్లోడ్ చేసే దగ్గర మాత్రమే. అక్కడ మినహాయించి మీరు ఎక్కడ కూడా టెన్షన్ ఏం పడకండి. సింపుల్ గా మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇదన్నమాట, ఈ రకంగా అప్లై చేయడం అయితే ఉంటుంది. మీకు ఈ వీడియోలో ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రజెంట్ సర్వర్ అనేది కొంచెం ఇష్యూ ఉంది. 1 డే 2 డే తర్వాత మీకు క్లియర్ కట్ అయితే అప్లికేషన్స్ అయితే అవుతాయి. సో టెన్షన్ ఏం పడకండి. సో అప్లికేషన్ ఒకవేళ చేస్తే కనుక మీరు అప్లికేషన్ చేశాను అని చెప్పేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఒకవేళ వీడియోని మీరు ఇంటి వరకు చూస్తే కనుక ఇంటి వరకు వీడియో చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.